నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహిస్తే అన్ని సంచలన కామెంట్స్ కావడంతో సోషల్ మీడియాలో పాల్ కు క్రేజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల పాల్ నిర్వహించే మీడియా సమావేశాలలో వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేయడం విశేషం. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని, జగన్ అసెంబ్లీకి వెళితే ప్రతిపక్షం అనేది ఉంటుందన్నారు. ఇక్కడే పవన్ లక్ష్యంగా మాత్రం పాల్ ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని, కానీ పవన్ ఒక మాటపై ఉండడం లేదంటూ విమర్శించారు. అలాగే వేస్ట్ ఫెలో అంటూ పవన్ ను ఉద్దేశించి కమెంట్స్ చేయడం సంచలనంగా మారింది. వైసీపీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మనస్సులో ఏదో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న కేఏ పాల్ తరచూ టీడీపీ, జనసేన లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వైసీపీని ఉద్దేశించి సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడుతున్నారన్న టాక్ నడుస్తోంది. దీనితో కేఏ పాల్ మనసులో వైసీపీని అక్కున చేర్చుకోవాలన్న కోరిక ఉన్నట్లేనంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రజాశాంతి పార్టీని స్థాపించిన సమయం నుండి కేఏ పాల్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను రంగంలోకి దించిన కేఏ పాల్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించగానే తన పార్టీలో విలీనం చేస్తే సీఎం చేస్తానంటూ పాల్ హామీ ఇచ్చారు. కానీ పాల్ మాటలు పవన్ కు చేరాయో లేదో కానీ ప్రజాశాంతి పార్టీ వైపు జనసేన చూడనే లేదు. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా పాల్ ప్రజల పక్షాన తన వాణి వినిపిస్తున్నారు. ఇక ఏపీ బడ్జెట్ పై మాట్లాడిన పాల్ ఏపీకి 10 లక్షల కోట్ల అప్పు ఉంటే 13 లక్షల కోట్లు అని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మోదీ నగదు బదిలీ అనేది ఒక నాటకమని, ఉత్తర భారతదేశంలో ఎంపీల స్థానాలు పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారన్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు లేకుండా చేయాలని మోడీ చూస్తున్నారన్నారు. ఇందిరాగాంధీకి 400 ఎంపీ స్థానాలు ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారని, ఇందిరాకు ఎదురు నిలిచి పోరాడారని కొనియాడారు. ఏపీలో తల్లికి వందనం లేదు, బడ్జెట్లో మహిళలకు, నిరుద్యోగులకు ఏం నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రానికి 10 లక్షల అప్పు ఉందని చంద్రబాబుకి ముందు తెలియదా అంటూ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు తన మాట వింటే 4,000 కాదు, నెలకు 5,000 పెన్షన్ ఇచ్చే డబ్బులు చూపిస్తానంటూ పాల్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత అధ్వానంగా ఉంది ఏంటి, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానని 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4, 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అని అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027 జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తలో నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? ఆ చెవులు చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం? నేను చెప్తా.
చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది. వైజాగ్ లో తెలవా? అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎప్పుడు ముందుండే పాల్ ఇటీవల ప్రతి మీడియా సమావేశంలో వైసీపీపై సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారని, అలాగే కూటమి ప్రభుత్వంపై పాల్ విరుచుకుపడుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీపై పాల్ మనసులో ఏదో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద తన దారి రహదారి అనే కేఏ పాల్ అంతరంగంలో ఏముందో ఎవరికి ఎరుక. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్రా టీవీ.